RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. జనగామ జిల్లా జాఫర్ఘాట్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి జాతీయ రాష్ట్ర కమిటీలు వెళ్లి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కీర్తిశేషులు సాంబరాజు రవి కూతురు సాంబరాజు భావన పేరుపై ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన చెక్ను అందజేయడం జరిగింది. అదేవిధంగా మిగిలిన అమౌంట్ భార్య అయిన సాంబరాజు దివ్యకు ₹9,525 క్యాష్ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక సహాయం చేసిన వారి పేర్ల వివరాల జిరాక్స్ సెట్ను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అశోక్, సూరారం మాజీ సర్పంచ్ మేడిపల్లి శ్రీనివాస్, చాకలి ఐలమ్మ మన్మడు, చిట్యాల రామచంద్రం, సంపత్, సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు రాపర్తి సోమన్న, నేషనల్ ధోబీ రిజర్వేషన్ సంఘ జాతీయ ఉపాధ్యక్షులు ఉల్లంగుల యాదగిరి, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబరాజు కుమార్, మిన్నెలపురం జలేందర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏదునూరి వీరన్న, కళామండలి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యామంకి యోగేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉల్లంగుల యాదగిరి, మాజీ సర్పంచ్ జనగామ జిల్లా గౌరవ అధ్యక్షులు రాపర్తి యాకన్న, జిల్లా అధ్యక్షులు ఏదునూరి నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక రాములు, జిల్లా కార్యదర్శి ఉల్లంగుల రాజు, జిల్లా ముఖ్య సలహాదారు మెంతన కిష్టయ్య మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రాజకీయ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ సాంబరాజు రవి గారు ప్రథమ వర్ధంతికి వచ్చినటువంటి గ్రామ కమిటీ, మండల కమిటీ, నియోజకవర్గ కమిటీ, జిల్లా కమిటీ, ఆల్ ఇండియా కమిటీ నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా వారు అతి తక్కువ సమయంలో జాతికి చేసిన సేవలు చెప్పడానికి కూడా అంటే మాకు మనసు ఒప్పుతలేదు. తాను ఆ రోజు కూడా చనిపోయే రోజు కూడా ఏదో ప్రోగ్రాం పెట్టుకొని కూడా మేము పిలిస్తే ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని కూడా కొడకల్లా ప్రెస్ మీట్కి రావడం జరిగింది. అంతటి మహోన్నతమైన వ్యక్తి. ఈరోజు మనం ఈ విధంగా వారి ప్రథమ వర్ధంతికి మనం హాజరవుతామని మనం అనుకోలేదు. వారి చేసిన సేవలు జాతికి ఒక నిధిగా ఎప్పటికీ మేము స్మరించుకుంటూ ఉంటాం. ఈ యొక్క ప్రథమ వర్ధంతికే కాదు, ప్రతి సంవత్సరం మేము తప్పకుండా వారి ఇంటికి వస్తాం. సాయశక్తులు మేము కొంతమంది, సరే అందరం అయినా కొంతమంది అయినా వారి కుటుంబాన్ని మేము కాపాడుకుంటాం. ఏదైనా వారి పిల్లలను కానీ, వారి కుటుంబాన్ని, వారికి ఉండే కష్టాలను కానీ మేము తప్పకుండా మేము పాలుపంచుకుంటాం. వారి కష్టాలను మేము పాలుపంచుకుంటాం. అదేవిధంగా రానున్న రోజుల్లో నేను సొంతంగా ప్రామిస్ చేస్తున్నా, ఈ యొక్క ప్రాంతంలో 3 గ్రామాలలో కనుక అంగన్వాడీ టీచర్ కనుకుంటే తప్పకుండా అది తప్పకుండా నేను వారికి గవర్నమెంట్తో కొట్టాను, నేను చేయించగలుగుతా. అదేవిధంగా వారి కుటుంబానికి ఈ తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ₹1,00,000 డీడీని వారికి ఈరోజు తెలంగాణ రజక సమితి తరఫున మేము ₹1,00,000 డీడీని వారి కుటుంబానికి మేము ఈరోజు అందజేస్తున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో కూడా వారి కుటుంబానికి మేము అండగా ఉంటామని వాళ్ళ కుటుంబానికి, గ్రామ పెద్దలకు, అదేవిధంగా వచ్చిన 2 సర్పంచ్లకు, మా యొక్క మండల కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ నాయకులందరికీ నా యొక్క నమస్కారములు.